వెల్కమ్ టు కోడ్ టుగెదర్ తెలుగు. సో ఇంతకుముందు మనం ఏంటంటే అసలు అసెర్షన్ గురించి ఫిక్సర్స్ గురించి చూసాం కదా. ఇప్పుడు ఏంటంటే అనదర్ వన్ ఏంటంటే మార్కర్స్ అనమాట. సో మార్కర్స్ అనేవి ఏంటంటే మన మార్క్ సో నేమ్లోనే ఉంది కదా. సో మనం ఏదైనా దాన్ని మనం ఈజీగా మార్క్ చేసుకోవడానికి, ఫర్ ఎగ్జాంపుల్ అది రిగ్రెషన్ టెస్టింగా, స్మోక్ టెస్టింగా, లేదంటే ఇంక ఏ టెస్టింగ్ అని చెప్పి మనం మార్క్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఏమంటారు, ఇక్కడ మనం రాయొచ్చు దాన్ని ఏంటి, నార్మల్గా ఇందాక రాసాం కదా పైటెస్ట్ డాట్, ఇప్పుడు ఏంటంటే మార్క్ దాని తర్వాత డాట్ ఇచ్చి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటారు అది కానీ ఒకవేళ స్మోక్ టెస్టా లేదంటే రిగ్రెషన్ టెస్టా అలాంటివి ఏమైనా పెట్టాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను స్మోక్ టెస్ట్ పెడదాం అనుకుంటున్నాను. సో ఇక్కడ మనం స్మోక్ అని రాయొచ్చు. సో దీని అర్థం ఏంటంటే, సో ఈ పర్టికులర్ టెస్టింగ్ అనేది స్మోక్ టెస్టింగ్. లేదు నేను రిగ్రెషన్ థింగ్ చేద్దాం అనుకున్నాను అంటే మనం రిగ్రెషన్ అని పెట్టవచ్చు. లేదు అంటే మీకు నచ్చిన ఏదైనా పెట్టవచ్చు. ఇక్కడ ఏమంటారు ఫస్ట్ కేస్ అలా పెట్టవచ్చు, నెంబర్ ఇవ్వచ్చు, ఫస్ట్ కేస్ అని, లేదు అంటే టెస్ట్ కేస్ నెంబర్ ఇవ్వచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈజీగా కమెంట్ కైండ్ అనమాట. ఓకే, ఇది దేనికోసం రాసామనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. సో అది ఫస్ట్ ఏంటంటే టెస్ట్ మార్క్, ఇది ఒక ఫీచర్ అనమాట. ఓకే, టు నోట్ సంథింగ్. ఓకే, దాని తర్వాత సెకండ్ ఫీచర్ ఏంటి అంటే మార్క్ డాట్, మీరు డాట్ కానీ మీకు వస్తుంది అనమాట స్కిప్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా స్కిప్ చేయాలనుకుంటున్నాను, ఈ టెస్ట్ కేసు నేను స్కిప్ చేయాలనుకుంటున్నాను. దీన్ని ఎందుకు అంటే మేబీ సమ్ రీజన్ వల్ల నేను స్కిప్ చేయాలనుకుంటున్నాను. సో నేను ఇప్పుడు ఇది రాశాను అనుకోండి, ఇక్కడ చూసుకుంటే మీకు టెస్ట్ కేసు అనేది స్కిప్ అయిపోద్ది అనమాట. చూసారు ఇక్కడ 1 ఇగ్నోర్ అయింది, 1 పాస్ అయింది, అండ్ వాటేమో ఫెయిల్ అయింది అనమాట ఇక్కడ చూసుకుంటే. ఓకే, సో ఫస్ట్ టెస్ట్ కేసు ఎందుకు స్కిప్ అయింది అంటే ఇక్కడ మీకు ఉంటుంది, ఇక్కడ స్కిప్డ్ అన్కండిషనల్ స్కిప్ అనమాట. ఇక్కడ మనం కండిషన్ ఏం పెట్టలేదు, డైరెక్ట్గా మనం స్కిప్ చేసాము. లేదు మీకు ఏదైనా రీజన్ పెట్టాలి అనుకుంటున్నారు, ఒకవేళ ఎవరికైనా ఎందుకు దీన్ని స్కిప్ చేశారు అని, సో అలా పెట్టాలనుకున్న సరే ఇక్కడ మీరు పెట్టవచ్చు. ఏం లేదు, జస్ట్ బ్రాకెట్లో రీజన్ ఈక్వల్ టు నాట్ ఇంప్లిమెంటెడ్. మేబీ ఈ ఫంక్షనాలిటీ ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు, మేబీ మీ టెస్ట్ కేసు రాశారు, సో అందుకని ఇప్పటికేమో స్కిప్ చేస్తున్నారు. సో అదనమాట, ఇది ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట స్కిప్డ్. ఎందుకు అంటే నాట్ ఇంప్లిమెంటెడ్, ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి దాన్ని స్కిప్ చేశారు. రిమైనింగ్ టెస్ట్ కేసు అనేది ఇది అయింది అనమాట. ఓకేనా, ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే మీరు ప్రతిసారి ఫెయిల్ అవుతుంది కదా. సో ఇది ఫెయిల్ అని నాకు తెలుసు, ఇది ఫెయిల్ అవుతుందని నాకు తెలుసు. సో దాన్ని ఎక్స్పెక్టెడ్ ఫెయిలింగ్ అనమాట. దాన్ని ఏమంటారంటే, సో అది నెగిటివ్ టెస్ట్ కేసు కదా. సో పైటెస్ట్ డాట్ మార్క్ డాట్, అది అలాగా నాకు ఫెయిల్ అవుద్దని తెలుసు. దానికోసం ఇక్కడ ఎక్స్ఫెయిల్ అని ఉంది చూసారా, ఇది మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఓకేనా, ఈ ఎక్స్ఫెయిల్ మనం పెట్టామనుకోండి. సో ఇది ఏంటంటే మనం ఎక్స్ప్లిసిట్గా చెప్తున్నాం, సో ఇది పర్టికులర్ థింగ్ ఏంటంటే ఫెయిల్ అవుద్ది అని. సో ఇక్కడ మనం చూపిస్తుంది, ఇక్కడ చూసుకుంటే 1 టెస్ట్ కేస్ పాస్డ్, 2 ఇగ్నోర్డ్. రెండింటికి ఇగ్నోర్ చేస్తారు. ఒకటే కదా మనం కండిషన్ పెట్టాము. ఓకే, సో టోటల్ ఎన్ని ఉన్నాయి, 3 టెస్ట్ కేసులు ఉన్నాయి. సో ఇక్కడ రెండోది ఇగ్నోర్ ఎందుకు చేశారు అంటే, ఓకే ఇది కూడా పాస్ ఫెయిల్ అని ఎందుకు పెట్టలేదు అంటే మనం ఎక్స్ ఫెయిల్ పెట్టాం కదా. సో ఇక్కడ మీకు చూస్తే తెలుస్తుంది, ఇక్కడ నార్మల్గా ఎక్స్పెక్టెడ్ వాల్యూ 12 ఉంది, నార్మల్ వాల్యూ ఏమో 10 ఉంది అనమాట. ఓకే, సో ఫెయిల్డ్, టెస్ట్ కేస్ ఫెయిల్ అయింది, బట్ ఏంటంటే ఇది ఎక్స్ ఫెయిల్ అనమాట. సో ఇది ఎక్స్పెక్టెడ్ ఫెయిల్యూర్ అనమాట. సో దానివల్ల ఇది మనకు రాలేదు. సో 1 పాస్డ్, 1 స్కిప్డ్ అండ్ 1 ఎక్స్ ఫెయిల్డ్. ఇక్కడ మీరు చూసుకుంటే టోటల్ మీకు తెలుస్తుంది. సో ఒకవేళ ఇది కానీ మనం పాస్ పెట్టామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమో వస్తుంది, ఎక్స్ ఫెయిల్ అని ఉంది, కానీ ఇక్కడ ఎక్స్ పాస్ అనేది ఏమీ లేదు, ఎక్స్పెక్టెడ్ పాస్ ఏమీ లేదు, ఉందా? ఓకే, సో ఎక్స్ పాస్ ఉంది కాబట్టి పాస్ అని పెట్టాం. ఒకవేళ కానీ ఇది కానీ 1 వార్నింగ్ ఇన్ 0 seconds ఎక్కడ ఉంది, స్కిప్డ్, ఫస్ట్ కేస్ స్కిప్డ్, సెకండ్ పాస్డ్. ఓకే, ఇది వెళ్ళి ఫెయిల్ పెట్టే చూద్దాం, రన్ చేద్దాం. సో ఇక్కడ ఒకటి ఎక్స్ పాస్ అయింది, ఇక్కడ చూసుకుంటే ఒకటి ఎక్స్ పాస్డ్. అదే కానీ పాస్ పెడితే ఎక్స్ పాస్డ్ అనేది రాలేదు కదా.
పాస్ పెడితే ఏం రాలేదు, 2 పాస్డ్ అని వచ్చాయి. ఓకే, ఓన్లీ ఎక్స్ ఫెయిల్ అయ్యి మనం పెడితే అప్పుడు ఎక్స్ పాస్డ్ అని వస్తుంది, లేదంటే నార్మల్ అది పాస్ కింద కన్సిడర్ చేస్తుంది అనమాట. ఇది అలా కాకుండా ఇందాక మనం ఒకటి చేసాము, ఏంటి దీనంతా తీసేసి లాస్ట్ వీడియోలో మనం ఒకటి చేసాము, ఒక ఫంక్షన్ని ఇంపోర్ట్ చేసాము, మ్యాథ్ ఫంక్షన్ని ఇంపోర్ట్ చేసి ఇక్కడ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, ఈ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ని చేసి సమ్ని చేసాం అనమాట. సమ్ కాదు, స్క్వేర్ రూట్ చేసాం కదా. ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఇంపోర్ట్ పెట్టాం అండ్ ఇక్కడ మనం దాన్ని టెస్ట్ చేద్దాం. డిఫైన్ టెస్ట్ సమ్ నెంబర్ కాదు, ఇక్కడ టెస్ట్ సమ్ అని పెడదామా, టెస్ట్ సమ్ అని పెట్టి ఇక్కడ రాద్దాం. అసర్ట్ ఇందాక మనం ఒక ఫంక్షన్ రాసాం కదా, మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఈక్వల్ టు 5, ఇదే కదా మనం చేసింది ఇందాక. సో ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఓకే, ఇది పాస్ అయింది. ఓకే, అండ్ ఇక్కడ 10 ఇచ్చామనుకోండి, ఆబ్వియస్లీ ఫెయిల్ అవుద్ది. మీకు సినారియో అర్థమైంది కదా. సో ఒక టెస్ట్ కేస్ ఫెయిల్ అయింది, ఎందుకంటే ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఏంటంటే 5. ఓకే, ఇది మీకు తెలుసు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యాథ్ని ఇంపోర్ట్ చేయలేదు అనుకుందాం, దీన్ని కమెంట్స్లో పెడదాం. ఓకే, నేను కమెంట్స్లో పెట్టేసాను దీన్ని. ఇప్పుడు ఇది ఏమవుద్ది, దీన్ని రన్ చేస్తే ఇక్కడ ఏమొచ్చిందంటే నేమ్ డాట్ ఎర్రర్, ఇక్కడ కోడ్లో ఎర్రర్ వచ్చింది, ఇక్కడ మీకు చూపిస్తుంది కూడా. కానీ ఇక్కడ దీన్ని మనం స్కిప్ చేయొచ్చు అనమాట. ఇందాక మనం ఆల్రెడీ మనం అనుకున్నాం కదా, pytest డాట్ మార్క్ డాట్ స్కిప్ ఇఫ్ ఉంది కదా, ఇక్కడ దీన్ని మనం కండిషన్ పెట్టాలి. నాట్, ఎప్పుడు నాట్ అవ్వాలి ఇది? సో ఒకవేళ కానీ మ్యాథ్ ఫంక్షన్ కానీ మ్యాథ్ ఫంక్షన్ కానీ ఇంపోర్ట్ చేయకపోతే ఇది మనం ఏం చేయాలంటే మనం స్కిప్ పెడతాం అనమాట. అర్థమైందా? ఒకవేళ కానీ దాన్ని ఇంపోర్ట్ చేసామనుకోండి పర్వాలేదు, ఇంపోర్ట్ చేస్తే ఆబ్వియస్లీ మనకు రన్ అవుతుంది. ఒకవేళ మేబీ ఈ ఇంపోర్ట్ చేయలేదు, అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇది మనం పెట్టచ్చు, మ్యాథ్ నాట్ ఇన్స్టాల్డ్ ఇంపోర్టెడ్. math underscore dot so given functions వస్తున్నాయి. not import skip if math function not installed రావట్లేదు. రన్ చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఖచ్చితంగా మ్యాథ్ ఉండాలి. మ్యాథ్ లేకపోతే మ్యాథ్ అనే కీవర్డ్ని అదేంటో ఐడెంటిఫై చేయట్లేదు, దానివల్ల ఎర్రర్ వస్తుంది. అండ్ దాంతోపాటు ఏంటంటే రికార్డ్ అవుతుందా, రికార్డ్ అవ్వడం లేదా ఏంటి? చేసేలే.
సో ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ నాట్కి ఒక కీవర్డ్ ఉందన్నమాట, ఒక ఫంక్షన్ ఉంది హ్యాస్ స్ట్రింగ్ అని. సో ఇక్కడ ఏంటంటే మనం రీజన్ పెట్టాలి, ఇక్కడ కాదు ఇక్కడ కామ తర్వాత రీజన్ ఎందుకు అని ఈక్వల్ టు అంటే రిక్వైర్స్ మ్యాథ్ మాడ్యూల్. ఓకే ఇలాగని పెట్టాం. సో ఇలా పెట్టి మనం రన్ చేద్దాం. ఓకే సో ఇలా పెట్టి రన్ చేస్తే ఏమైంది, ఓకే యాక్చువల్ వాల్యూ 10, ఇదేమో కరెక్ట్గానే అయింది, కానీ సెషన్ ఎర్రర్ వస్తుంది. ఎందుకు వచ్చింది సెషన్ ఎర్రర్? 6 వచ్చింది, 5 ఇద్దాం. ఓకే 5 ఇచ్చి రన్ చేద్దాం. ఇది పాస్ అయింది. ఒకవేళ కానీ ఇప్పుడు ఈ ఫంక్షన్ కాకుండా ఈ స్క్వేర్ రూట్ అని పెడదాం. ఓకే ఇప్పుడు రన్ చేద్దాం. Region requires math module list some one test failed, one test total. Math has no attribute each square root. సో అప్పుడు ఇది స్కిప్ అవ్వాలి, కానీ ఎందుకు స్కిప్ అవ్వలేదో తెలియదు. ఈ స్కిప్ అనే ఫంక్షన్ మనం ఎక్కడ వాడతామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వర్షన్కి రిలేటెడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది రిగ్రెషన్ అనుకోండి, ఈ రిగ్రెషన్కి సేమ్ టెస్ట్ కేస్ సేమ్ మనం టెస్ట్ పెట్టాం. సో సమ్ స్క్వేర్ రూట్ పెడదాం, SQRT టెస్ట్ ఇది పెడదాం. ఓకే సేమ్ ఇది రిగ్రెషన్ టెస్టింగ్. మేబీ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఏంటంటే సింపుల్ కండిషన్ ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర ఏ ఎగ్జాంపుల్ లేదు, అందుకని మీకు నార్మల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక అప్లికేషన్ ఉంది, అప్లికేషన్ వర్షన్ ఎంత, అప్లికేషన్ వర్షన్ ఏమో నార్మల్ మనం V01 అనుకుందాం. సో దీనికోసం మనం ఈ టెస్ట్ కేసెస్ రాసాము. దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు కొత్త అప్లికేషన్ వచ్చింది. సో అప్లికేషన్ వర్షన్ ఎంత అంటే ఇప్పుడు 2 అనమాట. సో ఈ 2 అయినప్పుడు మళ్ళీ మనకి కొత్త టెస్ట్ కేసెస్ రాస్తాము. సో ఈ టెస్ట్ కేసెస్ అనేవి టెస్ట్ కేసు రాస్తాం. సో దీనికి కూడా కొన్ని టెస్ట్ కేసెస్ ఉన్నాయి, అప్లికేషన్ 1 టెస్ట్ కేసెస్ కూడా ఉన్నాయి అన్నమాట. కానీ ఇక్కడ ఇవి కొంచెం మనం కొత్త ఫీచర్స్ యాడ్ చేసాము, అసలు ఆ ఫీచర్సే లేవు, కొత్త న్యూ ఎడిషన్స్ యాడ్ చేసాము. సో అలాంటప్పుడు మనం వర్షన్ 1లో మనం రన్ చేసాం అనుకోండి, ఆ టెస్ట్ కేస్ అనేవి ఫెయిల్ అవుతాయి, ఎందుకంటే దానికి సంబంధించిన ఫీచర్స్ అన్నీ వర్షన్ 2లో ఉన్నాయి. సో అలాంటప్పుడు మనం ఏంటంటే, ఒక్కవేళ కానీ మీరు అప్లికేషన్ వర్షన్ 1 మీద మీరు టెస్ట్ చేశారనుకోండి, అలాంటప్పుడు వర్షన్ 2 రిలేటెడ్ టెస్ట్ కేస్ అన్ని స్కిప్ చేయండి. లేదు మీరు వర్షన్ 2 మీద రన్ చేస్తున్నారు అనుకోండి, వర్షన్ 1 ఆల్రెడీ సేమ్ రిగ్రెషన్ అయితే పర్వాలేదు, లేదు అంటే ఆ ఫీచర్స్ కంప్లీట్గా తీసేశారు, అబ్సొల్యూట్ అయిపోయి. సో అలాంటప్పుడు దాన్ని మీరు వాడాలంటే వాడడానికి అవ్వదు కదా. సో అలాంటప్పుడు వర్షన్ చేంజెస్ ఇచ్చి మనం చేయొచ్చు అనమాట. సో అప్లికబుల్ ఎక్కడ అప్లికబుల్ అయితే అక్కడ. సో వెల్ నాట్ ఇన్స్టాల్డ్ ఆర్ యూనో ఫర్ ఎగ్జాంపుల్ వర్షన్ అవి మనం పెట్టి మనం చేయొచ్చు అనమాట. సో అది స్కిప్ అనమాట. ఓకే సో అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ.